హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలండి. చూస్తున్నారు కదా! మాకైతే వరదలొచ్చాయి కదా! కొంచెం మెరక పొలాలైతే ఇలా ఉన్నాయండి. అవి కూడా ఏమీ పనికొచ్చేలాగా లేవు. పైకైతే పచ్చగా కనిపిస్తున్నాయి కానీ లోపలైతే పాడైపోయాయి. మా ఊరి పొలాలు చూడండి. అసలు పొలాలు అంటారండి వాటిని. అవి చూడండి మొత్తం అసలు ఎలా బురద బురద అయిపోయినాయి. అసలు ఆ పొలాలు చూడండి. అవి చెరువు కాదండి పొలాలు. ఇంకా నీరైతే తగ్గలేదు కొన్ని చోట్ల. పల్లపు పొలాల్లో అయితే నీరైతే అలాగే ఉందండి. చెరువుల్లాగే ఉన్నాయి. ఇంకా లైట్‌గా తగ్గాయి. రోడ్ల మీదకి కూడా వచ్చేసిందండి వరద. రోడ్ల మీద నీరైతే లాగింది. ఈ పొలాల్లో నీళ్ళైతే అలాగే ఉన్నాయండి. ఇంకా చెరువుల్లాగా ఉన్నాయి. అవి నిదానంగా తగ్గుతూ ఉంటే తగ్గితే గానీ అవి ఇంకా పొలాలనేది బయటకొస్తాయి. అయినా గానీ పైరైతే ఏమీ పనికిరాదండి. అసలు మొత్తం కుళ్ళిపోయి ఉంటది లోపలంతా అసలు. నిజంగా నీరు 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 రైతు కంట నీరు అలాగే ఉందండి. అసలు నిజంగా ఎలా ఉందంటే రైతుల కంట కన్నీళ్ళేనండి. చూశారు కదా! అవి అవి ఉన్నాయి కదా! కొల్లేటి కొంగలు. అవి ఏంటంటే మామూలుగా అయితే చెరువుల్లో, కాలువల్లో ఉంటాయి అవి చేప పిల్లల కోసం. ఇప్పుడు విచిత్రం చూడండి. పొలాల్లో నీళ్లుండి చేపలు అన్నీ వచ్చేసేటప్పటికి అవి కూడా చెరువుల్లాగే అనుకుని అవి కూడా ఆ పొలాల్లోకి వచ్చేసేసి చేపలు ఎరుకుని తింటున్నాయి. ఎంత అసలు నిజంగా ఎంత బాధాకరమైందండి. నిజంగా రైతులు ఎంత అల్లాడిపోతున్నారు. అసలు తింటాకి రేపొద్దున బియ్యం దొరకకపోతే ఎన్ని ఇబ్బందులు పడతామో. రైతులు ఎంత నష్టపోయారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ వరద మాత్రం రైతులకి పెద్ద దెబ్బ అండి. కోలుకోలేని దెబ్బ. అసలు నిజంగా ఎంత పెట్టుబడి నష్టమండి. ఇప్పుడు జాలి లేని దేవుడా ఎంత పని చేస్తేవిరా, రైతులకెందుకురా ఈ కన్నీళ్ళు. నిజం చెప్పాలంటే ఈ పొలాల్ని వీడియో తీసేటప్పుడు నిజంగా కన్నీళ్ళు ఆగలేదండి. అసలు వీటి గురించి మాట్లాడుతున్నా కానీ కళ్ళల్లోంచి నీళ్లు తన్నుకొని వచ్చేస్తున్నాయి. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. పల్లె కన్నీరు పెడుతుందో